గౌరవ నరసాపురం సులభంగా తీర్చిదిద్దే అవకాశాన్ని, రాబోయే తరానికి మంచి చేసే అవకాశాన్ని మీ ఓటు ద్వారా మే 13వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఓటింగ్లు తప్పనిసరిగా పాల్గొని అత్యధిక మెజారిటీని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. బిఆర్ అంబేద్కర్ జోహార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ జోహార్. జై భీమ్, జై భీమ్. అన్నలు తమ్ముళ్ళు అందరూ ఎన్ అంటే నరేంద్ర వర్మ గారని, ఏ అంటే అభ్యర్థిని, ఆర్ అంటే రాబోయే, ఏ అంటే ఎన్నికలలో, ఎస్ అంటే సూపర్ 6కి, ఏ అంటే ఆకర్షితులై, పి అంటే ప్రజలు, ఏ అంటే అందరూ, వై అంటే యువతి యువకులతో సహా ఏ అందరూ ఆశీర్వదించి, ఎల్ అంటే లోకసభకు, ఏ అంటే అసెంబ్లీకి పంపించి, ఎం అంటే మంచి ఊరే నరసాయపాలెం. అదే నరసాయపాలెం గొప్పతనం. అటువంటి నరసాయపాలెం గ్రామంలో ఈ రోజున ప్రజా సేవకు అంకితమై ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల ముందుకు వస్తున్నటువంటి మన బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ వేగేశ్వర నరేంద్ర వర్మ గారిని, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి శ్రీ టి కృష్ణప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మీ అందరి యొక్క గ్రామాభివృద్ధికి, ఆ మహనీయునికి అండదండగా నిలబడాలని ఈ గ్రామ ప్రజలను కోరుతూ, ఇది మా అందరి కోరిక. అందుకే సాయం వేళ మీ చేరిక, మీ ఆశీస్సులతో అవుతాడు ఏలిక, సేవ మాత్రం అనుకోవద్దు తేలిక, భవిష్యత్తులో బాగుపడాలి బాల బాలిక, మళ్ళా జరుగుతాయి ఇక్కడ విజయ వేడుక. ఇది నీకు దేవుడు ఇచ్చిన కానుక, మేమందరం నీ వాళ్ళని కనుక నిలబడండి ఆయన వెనక, మా విత్తని మేము చేపట్ల అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లు ఉన్నాయి. అలాగే గ్రామంలో కొన్ని వీధుల్లో కరెంటు లైన్లు కూడా వేయని పరిస్థితి ఉంది, అవునా కాదా? అలాగే ఈ గ్రామంలో శ్మశాన వాటిక అభివృద్ధి చేయాలి. అలాగే గ్రామానికి సరిపడే చెరువు లేదు, దానికి తగ్గట్టుగా చెరువులు కూడా, మీ అవసరాలకు తగ్గట్టుగా చెరువును కూడా డెవలప్ చేయాలి. అలాగే ఈ గ్రామం నుంచి పొలాలకు వెళ్ళే రోడ్లు, లింక్ రోడ్లు కూడా సరిగ్గా లేవు, అది కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రాబోయే కొత్త ప్రభుత్వంలో రకరకాల స్కీములు కానివ్వండి, అలాగే అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి డెవలప్ చేసుకోవాలా. తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక ఆర్గనైజ్డ్ పార్టీ అని మీ అందరికి తెలుసు. ఒక్క చంద్రన్న మాత్రమే రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతున్నారు. అందులో భాగంగా మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించండి. తద్వారా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశాన్ని మీరు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ